2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులే గెలిచారు. గూడూరు, సర్వేపల్లి, సుళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి, సత్యవేడు ఈ 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం కూటమి అభ్యర్థులే గెలిచారు. కానీ అనూహ్యంగా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి తెలుగుదేశం కూటమి అభ్యర్థి పైన ఘన విజయాన్ని సాధించారు. ఆ విజయంతో రాష్ట్ర ప్రజలంతా కూడా తిరుపతి లోక్సభ స్థానం వైపు చూశారు. రాష్ట్రమంతా కూటమి గాలి వీస్తే తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు గెలిస్తే మద్దిల గురుమూర్తి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఎలా గెలిచారు అన్నది రాష్ట్ర ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి అంశం. అయితే రాష్ట్రమంతా తెలుగుదేశం కూటమి గాలి వీచిన తిరుపతి ఎంపీగా మద్దిల గురుమూర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకత్వంతో పాటు మద్దిల గురుమూర్తి వ్యక్తిత్వం, వ్యవహార శైలి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 2020లో తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాదరావు మరణించడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 2021 ఉప ఎన్నికలో మద్దిల గురుమూర్తికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో 2,70,000కు పైగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై మద్దిల గురుమూర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ విధానాలను, వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలను, వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడంలో, వారి దగ్గరికి తీసుకెళ్లడంలో మద్దిల గురుమూర్తి కీలక పాత్ర పోషించారు. అందుకే మద్దిల గురుమూర్తి సేవలను, ఆయన కృషిని గుర్తించినటువంటి తిరుపతి పార్లమెంట్ ప్రజలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గాలి వీచినా సరే మద్దిల గురుమూర్తి వైపు నిలబడ్డారు. ఆయనకు 2024 ఎన్నికల్లో ఓటు వేసి మళ్ళీ లోక్సభకు పంపారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు తిరుపతి పార్లమెంట్ పరిధిలో మద్దిల గురుమూర్తి తన మార్కు అభివృద్ధిని చూపిస్తున్నారన్నది మరొక అభిప్రాయం. తిరుపతి బస్టాండ్ను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఓకే చేయించడం కానీ, తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు కృషి చేసినటువంటి అంశం కానీ, నేషనల్ హైవేలకు సంబంధిత కేంద్ర మంత్రితోనూ శాఖ అధికారులతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆయన చేస్తున్నటువంటి కృషి కానీ, తిరుపతి విమానాశ్రయంలో శ్రీవారి టికెట్ల సౌకర్యాన్ని కల్పించడం కానీ, ఇలా అనేక అంశాల్లో తన మార్కు అభివృద్ధిని చూపారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీ వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అకృత్యాలకు, అన్యాయాలను ధీటుగా ఎదుర్కొంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా నిలవడంలో ముందుంటున్నారు. ఇది ఓవరాల్గా మద్దిల గురుమూర్తి వ్యవహార శైలి. మద్దిల గురుమూర్తి తన మార్కు అభివృద్ధిని చూపించడం, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడం, తనకు వచ్చిన పదవిని ప్రజాసేవకు వినియోగించడం, ప్రజలకు కష్టం వచ్చిన వెంటనే వారి వద్దకు వెళ్ళి వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం, వైఎస్ఆర్సీపీ వాయిస్ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇవన్నీ అంశాలు కలిపి మద్దిల గురుమూర్తిని రెండోసారి కూటమి గాలి ఉన్నా సరే ఎంపీగా గెలిపించాయి. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా మద్దిల గురుమూర్తి తన మార్కు అభివృద్ధిని, పర్ఫార్మెన్స్ను గణనీయంగా చూపిస్తున్నారు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రైజ్ అనే సర్వే సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేల పైన 64% మంది ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో, మెజార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యంలో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి మాత్రం గ్రీన్ జోన్లో ఉన్నారు. ఎంపీల పర్ఫార్మెన్స్లో 7వ స్థానంలో నిలిచారు. మద్దిల గురుమూర్తి ప్రజాసేవ కోసం ఎలా పునరంకితమయ్యారు, ఎలా ప్రజల కోసం అనునిత్యం తపిస్తున్నారు,
ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటున్నారు అన్న అంశమే ఆయనను గ్రీన్ జోన్లో ఉంచడానికి ప్రధాన కారణం అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మధ్యల గురుమూర్తి లాంటి నాయకులు వైఎస్ఆర్సీపీకి చాలా అవసరం. అలాంటి నాయకులు జిల్లాకు ఒకరు ఉంటే ఆ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ మరింత పుంజుకుంటుంది, మరింత బలోపేతం అవుతుంది. అలాంటి నాయకులను తయారు చేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.